ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి ఆయుధ ఆరోగ్యాలతో శాంతి సమాధానంతో ఈ బిడ్డలందరినీ దీవించమని, అలాగే మరణించిన కీర్తిశేషులు మక్కెన అశోక్రావు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మక్కెన ఎస్తేర్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు మక్కెన అశోక్రావు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేసి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఏరాళముగా దీవించును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ప్రేమతో ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని తొలగించేది కేవలం దేవుడు మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి మనం అందరం కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దీవెనలే పొందుకోవాలి. ఆయన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. అంత గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలోనికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సమేతంగా రండి, ఆ గొప్ప దేవుని కలిసి ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. జీవమునిచ్చినటువంటి దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో సమస్యల నుండి కాచి కాపాడిన దేవుని మనసారా స్తుతించుకుని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా, రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు ఆరాధనా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా, జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. చేతులు పైకి లేపి ఆరాధనా 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 ఆరాధనా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నేను పొందినటువంటి రక్షణ నీ ద్వారానే యేసయ్యా. నన్ను మరువకు యేసయ్యా, నన్ను విడనాడుకు యేసయ్యా, మీ చల్లని రెక్కల కింద నన్ను కాచి కాపాడు యేసయ్యా అని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించి ఆయన పాదాల చెంతకు చేరి ఆ గొప్ప దేవుని మనమందరం కూడా వేడుకుందాం.
నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, స్తోత్రమయ్యా. మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, ఆమేన్. మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. 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 ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు. ఆరాధన 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 ఆరాధన. జీవాధిపతి ఏమని దేవా, జీవము కలిగిన స్తోత్రమయ్యా. వాక్కుచే నన్ను స్తోత్రం. అనుక్షణము పోషించమని వేడుకుంటున్నాం. ఈ ఆమేన్. బాటలో నడిపించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, మీ యొక్క ప్రేమలో మమ్ము బలపరచమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ కృపలో మమ్ము జీవింపచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, మాలో ఉన్న బలహీనతలు తొలగించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ వాక్కుతో కడిగి శుద్ధీకరించమని ఆమేన్. స్తోత్రమయ్యా. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, సత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, ఆమేన్. నిత్యము నేను జీవించెదా. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమునే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చును. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్తును. ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకి లేపి ఆరాధన అవును దేవా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తోత్రమయ్యా ఆరాధన 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 యేసయ్యా 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 నా 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 యేసయ్యా ఆరాధన 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 అందరూ చప్పట్లు కొడుతూ. ఆరాధన 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 యేసు. ఆరాధన 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 యేసు. ఆరాధన 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 హల్లెలూయా 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 నాలో ఉన్న ఊపిరి స్తోత్రమయ్యా ప్రభు నీవు ఇచ్చిన కానుక. అవును దేవా, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరే ప్రభా, ఈ కానుకే ప్రభా. యేసయ్యా, ఎంతో మందిని పోగొట్టుకున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అనారోగ్యముతో మరణిస్తున్నారు, యాక్సిడెంట్లు మరణిస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలతో హత్యలతో మరణిస్తూ ఉన్నారు, రకరకాల ఆత్మహత్యలతో మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రభా, ఈ రోజు వరకు మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, మా జీవితంలో కూడా ఎన్నో వ్యాధులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభా, అన్నిటిని కూడా జయించుకుని ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష మాత్రమే యేసయ్యా. ఏ శోధనలకు ఏ ఒత్తులకు గురి కాకుండా ప్రభా, ఈరోజు సజీవులంగా మేము ఆరాధించే యోగ్యతను కలిగి ఉన్నామంటే మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మాత్రమే యేసయ్యా. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ద్వారా మాత్రమే యేసయ్యా. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ కానుకను కాల తన్నుకోక, వ్యర్థముగా పడవేసుకోక, దాన్ని నిలుపుకుని నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ఈరోజు నేను రక్షణ పొందిన బిడ్డగా, మీ బిడ్డగా, సాక్షిగా మిమ్ము స్తుతిస్తున్నానంటే మీరు నా కోసం చేసినటువంటి త్యాగాలు మాత్రమే యేసయ్యా. మీరు నా కోసం చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే యేసయ్యా. మీ ప్రాణాలను పోగొట్టుకుని మాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి యేసయ్యా,
మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, మీ మేలును మేము ఎప్పుడూ మర్చిపోలేమయ్యా. స్తోత్రం. నిన్ను వదిలి మేము జీవించలేము యేసయ్యా. Yes, Lord. నిన్ను మరువము యేసయ్యా. నీ గొప్ప త్యాగాన్ని ప్రభువా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రభువా, కృతజ్ఞతాభావంతో మేమందరము కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మా బాధలన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి యేసయ్యా అని ఆమేన్. ఈరోజు మనసారా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డపై మీ కరుణ, మీ కృప, మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి ప్రభా. ఆమేన్. మేమందరం కూడా కలిసి మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, ఇదిగో ఈ ఒక్కొక్క బిడ్డలో హృదయంలో ఏ బాధ ఉందో, ఏ భారం ఉందో ప్రతి ఒక్కటి కూడా ప్రభా, ఈ ఆరాధన ముగించడానికి ముందే ఈ బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. స్తోత్రమయ్యా. వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వారి నొప్పి, బాధ, వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. అందరం కూడా కలిసి మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమదివ్యం సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్యం సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు తన సజీవ వాక్కు ద్వారా ఏం మాట్లాడబోతున్నాడో శ్రద్ధతో, విశ్వాసముతో ఆలకించి ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము వచనములు 26వ వచనము నుండి 27వ వచనం వరకు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనిషి కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చాలా సందర్భాలలో విన్నాం. ఈ వాక్యాన్ని మనం చాలా సందర్భాలలో దీని యొక్క అర్థాన్ని చాలాసార్లు మనం ఆలకించాం. ఇది మామూలు వాక్యము కాదు ప్రియ సహోదరులారా. ఉండటానికి 2-3 లైన్లు మాత్రమే ఉన్న ప్రపంచంలో అనేక మంది గొప్ప వ్యక్తులుగా మార్చినటువంటి వాక్కు ఇది. చూడడానికి 2-3 లైన్లో ఉన్న ప్రపంచంలో అనేక మందిని గొప్ప వ్యక్తులుగా, పునీతులుగా మార్చినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యాన్ని విన్నటువంటి రాజులు, ఈ వాక్యాన్ని విన్నటువంటి ఎంతో జ్ఞానము చదువుకున్నటువంటి మహాపండితులు కూడా వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. ఈ వాక్యము
ఎంతోమంది సాధారణమైనటువంటి ప్రజలను పునీతులుగా మార్చినటువంటి వాక్కు. ఈ ఒక్క వాక్యము ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. ఎంతోమంది వారి జీవితాలను కట్టుకున్నారు. మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా, మార్కు శుభవార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం, లూకా శుభవార్తలో కూడా మనం చూస్తున్నాం. ఒకరోజు ఒక వ్యక్తి తనతో ఈ విధంగా అనుకుంటున్నాడంట, ఓ నా ప్రాణమా, తిని తాగి హాయిగా జీవించు. జీవితానికి సరిపడినటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించాను. పాత గిడ్డంగులు గూడాంస్ అన్ని కూడా పడగొట్టి దాని నిండా కూడా ధాన్యాన్ని నింపి నీ జీవితానికి సరిపడినంతగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తున్నాను. నీవు దేనికి భయపడతావు? ఎవరికి భయపడతావు? ఉన్నదంతా కూడా నీదే కదా, తిని తాగి హాయిగా జీవితాన్ని అనుభవించు అని తనతో తాను ఈ విధంగా చెప్పుకుంటున్నాడంట. పేరుకు పేరు, ఆస్తికి ఆస్తి, బలగానికి బలగం, అన్ని విధాలుగా సంపాదించి పెట్టాను. పేరు ప్రతిష్టలకు కొదవలేదు, ఆస్తి ఐశ్వర్యాలకు కొదవలేదు, ఈ లోకంలో నీవు అనుభవించడానికి దేనికి కొదవలేదు. కష్టపడి సంపాదించాను, జీవితానికి సరిపడిన దానికంటే ఎక్కువగానే సంపాదించాను. ఇక నీవు దేని గురించి కలత చెందవద్దు, దేని గురించి నీవు బాధపడవద్దు, తిని హాయిగా సుఖించు అని తనతోనే తాను చెప్పుకుంటున్నాడంట. వెంటనే దేవుని స్వరం వినిపించింది, ఓ మూర్ఖుడా, ఇవన్నీ సంపాదించుకోవడానికి నీవు ఎంతమందిని నాశనం చేశావో, ఇవన్నీ సంపాదించుకోవడానికి రేయింబవళ్ళు నిద్ర లేకుండా, సరైనటువంటి తిండి తినకుండా, అన్యాయపు సొమ్ము, అక్రమపు సొమ్ము, పాపపు సొమ్ము మూటగట్టుకుని ఈరోజు ఇంత సంపాదించుకున్నావు. కానీ ఈరోజే నీవు నీ ఆత్మను కోల్పోతే, నీ ప్రాణాన్ని కోల్పోతే ఇదంతా ఏమైపోతుందో తెలుసా? ఎవరు పట్టుకుపోతారో తెలుసా అని ఆత్మ ఆయనను మందలించినట్లుగా మన వాక్యాన్ని వింటున్నాం. దేవుడు ఆయనకు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్నంత వరకు మనందరికీ కూడా రకరకాల కలలు ఉన్నాయి. రకరకాల ఉద్దేశాలతో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు, ఇలా సంపాదించుకోవాలి అని ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడు. దేవుడు సంపాదించుకునే వాళ్లకు వ్యతిరేకి కాదు. దేవుడు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న వారికి వ్యతిరేకి కాదు. కానీ దేవుడంటే లెక్క లేకుండా, దేవుని పట్టించుకోకుండా, నాకు బలమున్నది, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పి నీ మీదే నీవు ఆధారపడితే, మనందరినీ సృష్టించినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు ఒక్కసారిగా మన ప్రాణాన్ని అక్కడి నుంచి తీసివేస్తే నీ కలలన్నీ గాలిలోనే కదా. నువ్వు సంపాదించుకున్నదంతా కూడా సముద్రంలోనే కదా. కాబట్టి ఆలోచించు, నీవు ఏ స్థాయికి వెళ్ళినా దేవునిలో వదిగి జీవించు బిడ్డా. ఈ లోకములో నీవు ఎంత సంపాదించుకున్నా ఏ ఒక్కటి నీతో రాదు. నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు నీతో రాదు. నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఐశ్వర్యాలు నీతో రాదు. నీవు భూలోకములో ఉన్నప్పుడు నీవు చేసినటువంటి మంచి క్రియలే, నీవు చేసినటువంటి పుణ్యాలే, నీవు చేసినటువంటి దాన ధర్మాలే నిన్ను పరలోకానికి చేర్చడానికి నీ వెనకాల వస్తాయని దేవుడి రోజు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో పరుగులు తీస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ లోకంలో అది నాది, ఇది నాది, అది కావాలి, ఇది కావాలి అని దేవుడంటే లెక్క లేకుండా కనీసం ప్రార్థనకు ఒక 5 నిమిషాలు సమయం కూడా ఇవ్వకుండా పరుగులు తీస్తున్నటువంటి ప్రతి మనిషి ఆలోచించాలి, మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది.
మన ప్రాణము దేవుని చేతిలో ఉంది. మన కలలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. సృష్టికర్తను, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఈ స్థాయికి మనల్ని ఇంత స్థాయికి లేవనెత్తినటువంటి దేవుని పక్కన పెట్టి ఆయనను తూలనాడి ఏదేదో సాధిస్తామంటే అది సాధ్యము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆయన మనల్ని కాదనుకుంటే ఈయన కృతజ్ఞతగా జీవించటం లేదు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారటం లేదు, నా పట్ల విధేయత చూపించటం లేదు, నాకు ఇష్టమైన విధముగా జీవించటం లేదు, ప్రజలకు భారంగా జీవిస్తున్నాడు, నా ముందు దోషిగా జీవిస్తున్నాడు, నాకు అవసరం లేదని ఒక్కసారి దేవుడు మనల్ని కాదనుకుంటే ప్రియ సహోదరులారా, క్షణాలలో మన ఆయుష్ గాలిలో కలిసిపోతుంది. అందుకని ప్రియ సహోదరులారా, పరుగు తీస్తున్నటువంటి జనమా, ఒక్కసారి ఆగి ఎక్కడికి వెళుతున్నావో నీవు పరీక్షించుకో. ఈ లోకములో అటు ఇటు పరుగులు తీస్తూ రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా, నీవు పరీక్షించుకోకుండా పరుగులు తీస్తున్నావో జనమా, ఎటు వెళుతున్నావు? ఒక్కసారి ఆగి, ఇన్ని పరుగులు తీసినా ఆ పరుగులో దేవుడు లేకపోతే నీవెక్కడికి వెళతావు? ఇంత సంపాదించిన ఆ ఆస్తిలో దేవుని దీవెన లేకపోతే ఎటు వెళతావు? ఒకసారి ఆలోచించుకో. లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా మందలిస్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు, నాకు ఎవ్వరికి లేనటువంటి బెస్ట్ స్నేహితులు, మంచి స్నేహితులు నాకున్నారు, నాకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు నాకు తోడుగా ఉంటారు. ఎవరికి లేనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు నాకు ఉన్నప్పుడు నేను దేనికి భయపడాలి? నాకు ఏ సమస్య వచ్చినా డబ్బుతో ప్రతి దాన్ని నేను కొనగలుగుతాను. ఈ లోకంలో మరి విందులు వినోదాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి ధనము నా దగ్గర ఉన్నది, నాకు ఏ కొదువ లేదు అని మనం అనుకుంటే ప్రియ సహోదరులారా, ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు, బలగము, స్నేహితులు మన చుట్టూ ఉన్నా మన ప్రాణం వెళ్ళిపోతూ ఉంటే ఎవ్వరు కూడా చేతులతో ఆపలేరు, ఎవ్వరు కూడా దానిని నిలబెట్టలేరు. మన శరీరంలో నుంచి ఆ ప్రాణవాయువు బయటికి వస్తూ ఉంటే ఎవ్వరు కూడా చేతులతో పట్టుకోలేరు. ఈవెన్ డాక్టర్ కూడా చేతులతో పట్టుకుని ఆపి మళ్ళీ మనలో ఉంచలేరు. అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియ సహోదరులారా, మనందరికీ ఒక ఉదాహరణ కరోనా సమయంలో ఎంతమంది ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు? ఆస్తులున్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఏమీ లేని వాళ్ళు వెళ్ళిపోయారు, ఎన్నో కలలు కన్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఏ కలలు లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైనా మరణాన్ని ఆపగలిగారా? ఆ ప్రాణవాయువుని ఎవరైనా గాల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రాణవాయువుని గట్టిగా పట్టుకుని మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ సజీవులుగా ఏ డాక్టర్ అయినా, ఏ మందు అయినా, ఏ వైద్యుడైనా చేయగలిగాడా? సాధ్యపడలేదు. దీని ద్వారా మనందరికీ అర్థం కావలసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ లోకమంతా ఒక మాయ. ఈ మాయ లోకంలో మనం జీవిస్తున్నాం. మనకి కనిపించేదంతా కూడా అది నిజం కాదు. ఈరోజు ఉన్నటువంటి చెట్లు రేపు ఉండటం లేదు, ఈరోజు ఉన్నటువంటి మనిషి రేపు ఉండటం లేదు. మాయా ప్రపంచంలో మనం పరుగులు తీస్తున్నాం. మాయా చదరంగంలో మనం పరుగులు తీస్తూ ఉన్నాం. మనమంతా కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి మాత్రం గ్యారెంటీ లేదు. ఈ లోకంలో మనిషి తయారు చేసిన ప్రతి వస్తువు గ్యారెంటీ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఎక్కువ గ్యారెంటీ ఉన్న దానిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దానిని తయారు చేసిన మనిషికి గ్యారెంటీ ఉందా? దాన్ని కొన్నటువంటి మనిషికి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ ప్రియ సహోదరులారా, కేవలం దేవుని దగ్గర మాత్రమే ఆ కార్డు ఉంది.
ఆ గ్యారెంటీని పొందుకోవాలంటే కేవలం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క చిత్తానుసారం జీవించడం ద్వారా మాత్రమే దానిని సొంతం చేసుకోగలుగుతాం. 84వ కీర్తన 10వ వచనంలో మనందరం చూస్తున్నాం, 1000 దినాలు అన్యుల ఇళ్లలో ఉండిన దానికంటే ఒక్కరోజు నా సన్నిధిలో ఉండటం ఎంతో మేలుకరమని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. 1000 దినాలు దేవుడు లేకుండా నా సొంతగా నేను జీవిస్తాను, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించిన దానికంటే ఒక్కరోజు నీవు దేవుని సన్నిధిలో జీవిస్తే, ఒక్కరోజు దేవుని నీవు స్తుతిస్తే 1000 దినాల ఆయుష్ను నీవు బహుమానంగా పొందుకుంటావని దేవుడి రోజు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి క్షణికాలం మాత్రమే. అలా కనిపించి అలా మాయమైపోయే కొన్ని వస్తువులు మాత్రమే. మనిషి మాయమైపోతున్నాడు, వస్తువులు మాయమైపోతుంది, కొండలు మాయమైపోతూ ఉన్నాయి, సముద్రాలు అల్లకల్లోలమైపోతున్నాయి. ఇవంతా కూడా మాయా చదరంగం. ఈ చదరంగంలో నీవు స్థిరకాలం సంతోషంగా జీవించాలి అంటే దేవుని కృప మనకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, దేవుని యొక్క అభిషేకం మనకు కావాలి. అది కావాలి అంటే మనం దేవునితో ఉండాలి, మనం దేవుని ఆరాధించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి జీవించాలి, మంచి మనసు కలిగి జీవించాలి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని చిత్తానుసారం ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ప్రాణ నష్టం కలిగించకుండా, ఎవరిని అన్యాయంగా దోసుకోకుండా, ఎవరికి మనం భారంగా మారకుండా, మనకు తగినటువంటి సేవ చేస్తూ ఇతరులతో కలిసిమెలిసి సంతోషంగా ఐక్యంగా జీవిస్తే నీవు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చిన వాడు అవుతా. నీ జీవితాన్ని మెచ్చినటువంటి దేవుడు నిన్ను దీర్ఘాయుష్తో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారం జీవించాలని, దేవుని వైపు చూడాలని, ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకంలో పరుగులు తీయటం ఒక్కసారి ఆపి దేవుని వైపు చూడమని, పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకో. ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించుకున్నా పురుగులు తినివేస్తాయి, మరి చెదలు పడుతూ ఉంటాయి, మనుషులు దానిని మాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకో మానవుడా అని ఈరోజు వాక్యము మనందరినీ కూడా ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరు, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎంతో ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు, కానీ బిడ్డలు ఎవ్వరూ కూడా లేరు. బిడ్డలు లేనప్పటికీ ప్రియ బిడ్డలారా, ఆయన ఆస్తి మీద చూపించినటువంటి ప్రేమ, ఆయన పేరు ప్రతిష్టల కోసం పడినటువంటి కష్టాలు శ్రమలు మామూలు కాదు. ప్రియ సహోదరులారా, ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు, కావలసిన దానికంటే తరతరాల వరకు కావలసిన ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ ఒక్కరోజు ఆయన మరణించగానే ఎవరెవరో వచ్చి ఆయన నాకు అన్నయ్య అవుతాడు, ఆయన నాకు తమ్ముడు అవుతాడు, నేను ఆయనకి చాలా డబ్బు అప్పుగా ఇచ్చాను, నేను ఆయనకి చాలా సహాయం చేశాను, ఆస్తి అంతా నా పేరులో రాస్తానన్నాడు అని చెప్పి ఎవరెవరో వచ్చి ఆ ఉన్న ఆస్తులు ఐశ్వర్యాల కోసం పోట్లాడుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటం, అల్లకల్లోలంగా రక్తపు మడుగుగా ఆ ప్రదేశం అంతా కూడా మారిపోయింది. ప్రియ సహోదరులారా, నీవు కష్టపడ్డావు, అది ఎవరికి ఉపయోగపడింది? నువ్వు కష్టపడి ఎంతో సంపాదించావు, ఎంతమంది సంతోషంగా జీవించగలిగారు? ఎంతమందికి అది ఆశీర్వాదకరంగా మారింది? ఎంతమందికి అది దీవెనకరంగా మారింది? కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నీవెంత సంపాదించినా వట్టి చేతులతోనే వెళ్ళాలి బిడ్డ. ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడించినా వట్టి చేతులతోనే వెళ్ళాలి బిడ్డ. ఈ లోకములో పేరు సంపాదించుకో, ప్రతిష్ట సంపాదించుకో, ఆస్తి సంపాదించుకో, ఐశ్వర్యం సంపాదించుకో, దానికంటే ఎక్కువ దేవుని దీవెనలు సంపాదించుకో, దేవుని యొక్క కృపను సంపాదించుకో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకో.
నీవు 10 మందికి ఆశీర్వాదకరంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా సాక్షిగా జీవించు. నీవు మరణించినా కూడా జీవిస్తావు. నా యందు జీవము కలిగినటువంటి బిడ్డలు, నా యందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు, నా యొక్క చిత్తానుసారం జీవించినటువంటి బిడ్డలు మరణించినను జీవించును. జీవముండగా నన్ను అనుసరించిన ప్రతి వ్యక్తి మరణించినను జీవించును అని దేవుడు వాక్యము ద్వారా మనందరినీ ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆగమని, నీవు పరిగెత్తే ఈ పరుగు పందెంలో ఒక్క నిమిషం ఆగి, ఎటు పరిగెత్తుతున్నావు, దేనికోసం పరిగెత్తుతున్నావు, ఈ పరుగు నీకింత అవసరమా, ఈ వయసులో కూడా ఇంత పరుగులు తీయటం నీకు అవసరమా? నేను ఇచ్చాను, సమకూర్చాను, కావలసినవన్నీ కూడా నీ దగ్గరే పెట్టాను కదా బిడ్డ, కనీసం ఆఖరి క్షణంలోనైనా నాతో గడపొచ్చు కదా, నా సన్నిధిలో గడపొచ్చు కదా అని చాలామందికి దేవుడు తెలియచేస్తున్నాడు. యవ్వన వయసులో నా కాడిని మోసేవాడు తప్పకుండా నా దీవెనలకు పాత్రుడవుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా లేచి నిలబడదాం. దేవునికి ఈరోజు ఒక మాట ఇద్దాం. లోకమంతా సంపాదించి నా ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమీ లేదు. నా ఆత్మను కాపాడుకోవాలంటే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమించే మనస్సును, దేవుని ఆరాధించే మనస్సును, ఆయనను ప్రార్థించి ఆయన దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు అందరం కూడా లేచి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. అవును దేవా, ఎన్ని రోజులు జీవిస్తానో తెలియదు, ఎంతకాలం జీవిస్తానో తెలియదు. జీవిస్తున్నంత వరకు నిన్నే ప్రేమిస్తా, నిన్నే ఆరాధిస్తాను ప్రభా, నిన్నే మహిమపరుస్తాను ప్రభా అని ఆ దేవునికి మాట ఇద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, యేసు నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య,
నా ప్రాణం పోయేంత వరకు నిన్నే ఆరాధిస్తానయ్యా. ఆమేన్. నా ప్రాణం పోయేంత వరకు నిన్నే మహిమపరుస్తానయ్యా. ఆమేన్. నా క్రియల ద్వారా మహిమపరుస్తానయ్యా. ఆమేన్. నా యొక్క నోటి మాటల ద్వారా మహిమపరుస్తానయ్యా. నా జీవిత విధానం ద్వారా మహిమపరుస్తానయ్యా. నన్ను కరుణించండి యేసయ్యా. ఆమేన్. నన్ను కాపాడండి యేసయ్యా. ఆమేన్. నాలో ఉన్న వ్యాధి బాధలు తొలగించండి యేసయ్యా. ఆమేన్. మీ కృపతో నన్ను అభిషేకించండి యేసయ్యా అని ఆమేన్. అందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు అవును దేవా, ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. దివ్య సప్రసాదములో నా కోసం వేయించేస్తున్నావో యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. నన్ను అనేక ప్రమాదాల నుండి, అనేక వ్యాధుల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, అవమానాల నుండి నన్ను కాచి కాపాడిన యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. ప్రభా, మీరు చేసిన మేలు నేను మర్చిపోలేని యేసయ్యా, మీరు చేసినటువంటి త్యాగాన్ని నేను మర్చిపోలేని యేసయ్యా. ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో జీవించే యోగ్యతను నాకు దయచేయండి యేసయ్యా. మీ కొరకు సేవ చేసే మహాభాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ మేము సేవించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, యేసు నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా, 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 అవును దేవా, సేవించేదా, 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 సేవించేదా. ప్రాణమున్నంత వరకు ఆమేన్. ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు స్తోత్రమయ్యా. ఆమేన్. నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు,
హల్లెలూయా 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 అందుకు చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరుచుకుందాం. హల్లెలూయా 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 అందుకు రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ప్రభు ఆరాధనా పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఈ లోకంలో పరిగెత్తుతున్నటువంటి నన్ను ఒక్క క్షణం ఆపి పరీక్షించుకో మానవ అనే గొప్ప అవకాశాన్ని నాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. యేసయ్యా, లోకములో పరుగులు తీస్తున్నాను ప్రభా, విశ్రాంతి లేకుండా పరుగులు తీస్తున్నాను దేవా. యేసు అలసిపోయిన ఈ లోకము కొరకు పరుగులు తీస్తున్నాను ప్రభా. అనవసరమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నాను ప్రభా. స్తోత్రం. మీరు నాకు కానుకగా ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాను యేసయ్య. స్తోత్రం. ఒక్కసారి నా హృదయాన్ని గద్దించండి యేసయ్య, యేసయ్యా. నా మనస్సును గద్దించండి యేసయ్య, నా రాతి హృదయాన్ని కరిగించండి యేసయ్య. అది కేవలం మీకు మాత్రమే సాధ్యం యేసయ్య. స్తోత్రం. వాక్యాన్ని విన్నప్పుడు నా హృదయాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను. అవును యేసయ్యా. మరికొద్ది క్షణాలకే యేసు. పాత జీవితంలో పడిపోతున్నాను యేసయ్య. యేసయ్యా. వాక్యాన్ని విన్నంతసేపు మీతోనే ఉండాలని అనిపిస్తుంది యేసయ్య. స్తోత్రం దేవా. మరికొద్ది క్షణాలకే ఈ లోకంలో నేను పడిపోతున్నాను యేసయ్య. అవును యేసయ్యా. నా శక్తి సరిపోవటం లేదు ప్రభువా, యేసు. నా ప్రార్థనా శక్తి సరిపోవటం లేదు యేసయ్య, అవును యేసయ్యా. నాలో ఉన్నటువంటి అభిషేకం సరిపోవటం లేదు యేసయ్య. అవును దేవా. దావీదు మహారాజును క్షమించి కరుణించి మరొక్కసారి ఆయనకు అభిషేకాన్ని నూతనీకరించిన విధముగా నన్ను కూడా ఆశీర్వదించి యేసయ్య. ఆమేన్. ఆమేన్. నన్ను మీ శక్తితో, మీ బలముతో అభిషేకించండి యేసయ్య. ఆమేన్. ప్రభువా, ఈ లోకం వెనకాల పరుగులు తీసి స్తోత్రం. ఎన్నో దెబ్బలకు గురి అయ్యాను ప్రభువా, అవును యేసయ్యా. ఎన్నో అవమానాలకు గురి అయ్యాను ప్రభువా. యేసు. ఈ లోకం వెనకాల పరుగులు తీస్తూ ఉంటే యేసయ్యా. నాకు దెబ్బలు, బాధలు, వ్యాధులు తప్ప ఏమీ మిగలలేదు యేసయ్య. యేసు. ఈ రోజు నుంచి మీతో పరిగెత్తే భాగ్యాన్ని దయచేయమని, స్తోత్రం. మీ కొరకు పరుగులు తీసే భాగ్యాన్ని దయచేయమని, మీ స్తోత్రమయ్యా. చిత్తం వెదక పరిగెత్తే మహాకృపను దయచేయమని దయచేయండి వేడుకుంటున్నాను దేవా. యేసయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఆమేన్. మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి ప్రభువా. ఆమేన్. మాలో ఉన్న వ్యాధులన్నీ తొలగించండి ప్రభువా. ఆమేన్. మాలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభువా. ఆమేన్. ఈరోజు ఎవరెవరైతే అనేకమైనటువంటి సమస్యలతో, బాధలతో బాధపడుతున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభువుకు చెప్పు బిడ్డ. ఏ సమస్యతో బాధపడుతున్నావో ప్రభువుకు చెప్పు. ఏ గాయము నిన్ను పదే పదే ఘోషిస్తూ ఉందో ప్రభువుకు చెప్పు. ఏ గాయము మాన్పుకోలేకపోతున్నావో దేవుడు చెప్పు.
హృదయ గాయాలకు మందు ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించి దానిని సంతోషంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ తన హస్తాలతో అభిషేకించబోతున్నాడు. తన అమూల్యమైనటువంటి హస్తాలతో మనందరినీ దీవించబోతున్నాడు. మన రాత్రి హృదయాన్ని కరిగించబోతున్నాడు. మన హృదయంలో ఉన్న గాయాలకు మందు ఇవ్వబోతున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని గాయాలకు స్వస్థపరచబోతున్నాడు. అన్ని వ్యాధుల నుండి, భయం నుండి, ఆందోళన నుండి మనకు విడుదల దయచేయబోతున్నాడు. బిడ్డలారా, రకరకాల అలర్జీతో బాధపడుతున్నారా? ప్రభుకు సమర్పించు. టీబీ, క్యాన్సరు, అల్సరు, షుగరు, బీపీ, రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా? ప్రభుకు సమర్పించు. ఈ రోజే నీవు విశ్వసిస్తే, ఈ రోజే నీవు స్వస్థతను పొందుకోబోతున్నా, నీవు విడుదల పొందుకోబోతున్నా. నా రోగాలు తొలగటం లేదు యేసయ్యా, నా సమస్యలు తొలగిపోవటం లేదు యేసయ్యా అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంతో కాలము నుండి విపరీతమైనటువంటి అలర్జీతో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డకు సమయంలో దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. నన్ను క్షమించమని, నాలో ఉన్న వ్యాధిని పూర్తిగా తొలగించమని ప్రార్థించు బిడ్డ. అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో సతమతం అయిపోతూ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ఒక బిడ్డను దేవుడి సమయంలో దీవిస్తూ ఉన్నాడు. గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ బిడ్డకు చూపిస్తూ ఉన్నాడు. స్తుతించు బిడ్డ. ఆ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నాకు వివాహమే కావటం లేదు, వచ్చిన సంబంధాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, నాకు ఒక అవమానంగా మారిపోయింది దేవా, ఎంతకాలమని ఏడుస్తున్నటువంటి ఒక బిడ్డను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అతి త్వరలోనే దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సమర్పించు బిడ్డ, ప్రార్థించు. ఈ సమయంలో ఒక తల్లి తన బిడ్డ యొక్క ఇన్ఫెక్షన్ గురించి బాధపడుతోంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గటం లేదు. ఆ చిన్నారి బిడ్డ బాధపడుతుంటే తల్లి చూడలేక తన బిడ్డను సమర్పిస్తూ ఉంది. యేసు నామములో ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత లభించును గాక. చాలా మంది లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పెడుతూ ఉన్నారు. యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. ఆ గొప్ప దేవుడు మీ యొక్క కోరికలను తీర్చును గాక. మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ప్రార్థన చేయండి ప్రియబిడ్డలారా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. భూమిని, ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించి మానవుని తన సొంత రూపంలో చేసుకున్నటువంటి దేవుడు. మానవునికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి దేవుడు. మానవుని అన్ని జాతుల కంటేను, అన్ని జీవుల కంటేను, సృష్టి కంటేను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. మనకి చిన్న దెబ్బ తగిలినా, చిన్న గాయము తగిలినా ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఆ దేవుని యొక్క దీవెనల కోసం ముందుకు రండి ప్రియబిడ్డలారా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి హృదయ భారముతో బాధపడుతూ ఉన్నారు. రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, క్షమించలేనటువంటి మనస్తత్వం. ఈ సమయంలో దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణ విడుదలను దయచేస్తున్నాడు. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రార్థించండి. ప్రభా, నాతో మాట్లాడండి. ఇది విశ్వప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి యేసయ్య, నా కోసమే ప్రత్యక్షమైనటువంటి యేసయ్య, నా కుటుంబాన్ని దీవించండి. నా ఒంటరితనాన్ని తొలగించండి యేసయ్య. భార్యాభర్తల మధ్య సంబంధం, గొడవలు, ఇబ్బందులు, పిల్లలు ఒకవైపు, భర్త భార్య ఒకవైపు, ఈ విధంగా అల్లకల్లోలలో ఉంటున్నటువంటి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం.
కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఐక్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడే చికిత్సను ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పిద్దాం. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకుందాం. నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నూతన గృహాలు కావాలనుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుందాం. నూతన ఉద్యోగాలు, బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని, స్తోత్రం. ఈరోజు అందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి మనందరిలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.